2026 సంవత్సరంలో మార్చి 19న ఉగాది పండుగ రాబోతుంది. మరి ఉగాది పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, అలాగే పంచాంగ శ్రవణం. మరి పంచాంగ శ్రవణంలో ఏ ఏ రాశి వారికి ఎలా ఉంది తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ మనందరికీ ఉంటుంది. మరి ఈరోజు ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఉద్యోగ పరంగా చూసుకున్నా, వ్యాపార పరంగా చూసుకున్నా, అలాగే ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్లయితే అవి వాళ్ళకి తిరిగి వస్తాయి అంటారా? శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులతో ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాం. వారి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది విషయాలన్నీ కూడా క్లుప్తంగా కళ్ళకు కట్టినటువంటి విధంగా మనము తెలుసుకోబోతున్నాము అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీనరాశి అనగానే వీరికి అధికంగా కూడా ఒక తెలియని భయం ఉంటుంది. బయటికి ఎంతో ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా మనసులో ఒక భయము అనేటువంటిది ఎప్పటికీ వెంటాడుతుంది. ఎదుటి మనిషి యొక్క మనసులో ఏముంది అనేది కనుక్కునే ప్రయత్నం అధికంగా చేస్తూ ఉండేటువంటి వారే మీనరాశి. ఓకే. సో అలాంటి మీనరాశి వారికి గత 2022 ఆగస్టు నుండి 2022 ఆగస్టు నుండి 2023 ఆగస్టు 2024 ఆగస్టు 2025 ఆగస్టు గడిచినటువంటి మూడున్నర సంవత్సరాలలో పెను ప్రమాదాలు, ఒక పెద్ద తుఫాను వీరి జీవితాన్ని ముంచేసింది అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి ఇది చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే నేను ఒక ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను చెప్తా ఇక్కడ. నాకు మీనరాశి అనగానే ముఖ్యంగా మీనరాశికి సంబంధించి గత 2022, 23, 24, 25లో అత్యంత గ్రాఫ్ పెరిగింది. తమన్ గారికి గ్రాఫ్ అనేది పెరిగింది. కేవలం దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా డౌన్ఫాల్లో ఉన్నారు. అది ఎందుకు ఏమిటి అనేటువంటిది జన్మజాతకం. ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుండి ఎక్కడ విన్నా అధికంగా తమన్ పాటలు. చిన్న సినిమాకు, పెద్ద సినిమాకు, అఖండ సినిమా అని, ఓజీ సినిమా అని మొత్తం షేక్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో దేవిశ్రీ ప్రసాద్ గారు ఆ రేంజ్లో కొట్టలేకపోయాడు. సో గత 20-22 సంవత్సరాల క్రితము తను తీసినటువంటి దేవి సినిమా ఏదైతే ఉందో, సుమారుగా 20 సంవత్సరాలు, 20 చిల్లర అయింది. అది తన ఇంట్రడక్షన్ ఇచ్చినటువంటి తరుణంలో ఆ మూవీకి ఎంతటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడో, ఆ మూవీకి ఎంతటి అద్భుతమైనటువంటిది ఇచ్చిండో మళ్ళీ ఆ టైంలో ఉన్నాడు ఇప్పుడు అతను. అంటే బేసిక్ నుంచి మళ్ళీ వచ్చే పొజిషన్. ఏలినాటి శని ఎంటర్ అయింది 2022 అక్కడి నుండే. సో 22 ఆగస్టు నుండి సుమారుగా కూడా స్టిల్ ఈరోజు వరకు కూడా కొంత హైప్ కలిగించేటువంటి పరిస్థితులలో లేడు. ఎందుకు వారి గురించి మాట్లాడుతున్నామని కాదు, కానీ ఎవరైనా ఇక్కడ దా, ది, దు అక్షరాలు, చ అక్షరాలు, చ. సో ఇలాంటి సందర్భాలలో ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి ఎవరికి బాగాలేదు. థ, ధ, డి అక్షరము తో మొదలయ్యేటువంటి పేర్లు, సి అక్షరంతో పేర్లు మొదలయ్యే పేర్లు, ఇవి చాలా ఇబ్బందికరంగానే ఉన్నవి. అదేవిధంగా పెద్ద ఎత్తున స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, వారి వృత్తి వ్యాపారాలలో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఎన్నో ఉన్నవి. వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడాలు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడాలు, అదేవిధంగా ఈ ఆరోగ్య సమస్యలు రావడము అధికంగా, వాహన ప్రమాదాలు జరగడము అధికంగా, వివాహం జరిగి భార్యాభర్తలకు గొడవలు జరిగి దూరంగా ఉన్నటువంటి దాఖలాలు, కోర్టు రిలేటెడ్ కూడా ఫేస్ చేసినటువంటి దాఖలాలు, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బంది కలిగించే సందర్భాలు. మా భూమి అని రిజిస్ట్రేషన్ చేసుకుందామని వెళ్ళిన భూమి తీసుకున్న తరుణంలో డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి భూములు కొనడం కానీ, కొంత మోసపూరితమైనటువంటి వాతావరణంలో ఉండడం కానీ, వీరిని మోసం ఎవరో చేయడం కానివ్వండి, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బందులు, అవమానాలు
ఎదుర్కొన్నారు. సొంత బావ, అన్న, అక్క, చెల్లె, తమ్ముడు ఇలాంటి భేదాలు ఏదీ తెలియకుండా వీరు ఒక మత్తులో మునిగిపోయి ఉన్నారు గత 2-3 సంవత్సరాల నుండి. మరి ఇప్పుడు ఈ విదేశంలో ఉండేవారు స్వదేశాలకు రావాలని కానీ, స్వదేశాల్లో ఉండేవారు విదేశాలకు వెళ్ళాలని కానీ వెళ్ళలేక, అక్కడున్న వాళ్ళు ఇక్కడికి రాలేక ఆ, వీళ్ళ యొక్క కొడుకులు, ఇప్పుడు మీనరాశికి సంబంధించింది ఒక తల్లి ఉంది, వాళ్ళ కొడుకు అనారోగ్య సమస్యలతో బాధపడడం కానీ, కొడుకుకు జాబ్ పోవడం కానీ, కొడుకుకు కోడలకు గొడవలు జరగడం కానీ, మానసికంగా తల్లి ఆవేదనతో గురవడాలు కానీ, ఇలా ఎన్నెన్నో కూడా పెద్ద ఎత్తున మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి కొలాప్స్ అవ్వడం కానీ, ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు మనము ఈ మీనరాశి దాంట్లో చూసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నవి. సమయానుకూలతను బట్టి చాలా విషయాలు మాత్రమే చెప్తున్నాను, కొన్ని విషయాలు. మరి పరాభావ నవ సంవత్సరంలో అత్యంత అద్భుతంగా ఉండబోతున్నది వీళ్ళందరికీ. ఓకే, అత్యంత అద్భుతంగా ఇవన్నీ జరిగినవి చెప్పిన, జరిగిపోయినాయి. ఎస్, ఇది ట్రూవా కాదా అనేది వారే కింద కామెంట్ చేస్తారు. రాబోయే రోజులలో ముందుగా సంతానము, లక్ష్మీ యోగము, వివాహ యోగము, విదేశీ యోగము, గృహ ప్రవేశ యోగాలు, గృహము నిర్మించుకునే అటువంటి అవకాశాలు, ఒక పెద్ద హిట్ కొట్టడం లైక్ చార్మి కావచ్చును, పూరి జగన్నాథ్ రాబోయే సినిమా. ఓకే, అదేవిధంగా వీరు సుమారుగా ఈ 2019 ఇస్మార్ట్ శంకర్తో హిట్ కొట్టింది. 19-20 ఎప్పుడైతే 22 ఆ ముందు ఎప్పుడైనా ఏలినాడు శని ఎంటర్ అయ్యే ముందు ఒక జాక్పాట్ ఇస్తాడు మనకు. జాక్పాట్ అంటే మామూలు జాక్పాట్ ఉండదు. ఆ జాక్పాట్తో మనం ఏం చేస్తాము, అబ్బా ఈ 100 కోట్లు వచ్చినాయి కదా, ఈ 100 కోట్లనే 200 కొట్టేయాలనుకుంటాం. ఈ 100 కోట్లు మొత్తం జీరో అయిపోతాయి. చేపకు గాలం ఏ విధంగా వేస్తామో అట్లా మనకు శని చూడేస్తాడు. ఆ టైంలో మనము చిక్కాలా వద్దా అని చూసుకోవాలి. అది ఎట్లా, మన వ్యక్తిగత జాతకరీత్యా మనకు నడిచే దశ అంతర్దశలు కానీ, మరి మన పొజిషన్ ఎట్లా ఉంది కానీ అలాంటివి చూసుకొని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ మీనరాశి వారు తీసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి గురువుగారు? మీనరాశి వారు పరిహారాలు అంటే, టైం బాగాలేదు, ఒక 2-3 సంవత్సరాల నుండి ఇబ్బందులలో ఉన్నారు. వన్స్ నన్ను కలవడమే వీరికి ఒక రెమెడీగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే, నన్ను కలవడము వీరి జన్మజాతకరీత్యా ఒకవేళ ఏ రాహు దశనో బుధుని దశనో నడిస్తే వీరికి తెలియకుండా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ఏమైనా చేసుకున్నారు అనుకుంటే అది కాస్త ఇబ్బంది అవుతుంది. గోచారరీత్యా గురుబలం ఉంది, కానీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేదే మనము 100కు 99% చూసుకోవాలి. ఓకే, కనుక పాపం ఇప్పటికే ఇబ్బందులలో ఉన్నారు. ఇక్కడైనా వీరిని సక్సెస్ రేట్లోకి పంపించేటువంటి బాధ్యత నాది అని నేను చెప్తున్నా. కనుక కలవండి అని వీరి రెమెడీ. చూశారు కదా, మరి 2026 పరాభవనామ సంవత్సరం రాబోతుంది. మరి ఈ సంవత్సరం ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అని మన ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు చాలా చక్కగా వివరించారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ సుజాత.